దేవుని సన్నిధిలో అనేకమైనటువంటి ఈవులు ఉన్నాయి, అనేక రకములైన ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేక రకములైన మేలులు ఉన్నాయి, అనేక రకములైనటువంటి ఫలములు ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా విలువైనది, వీటన్నిటికన్నా ఘనమైనది ఏంటంటే దేవుని యొక్క మహిమ. ఎందుకండి ఆ మాట అంటున్నారు? దేవుని మహిమకు అంత విలువ ఎందుకు? దేవుని బిడ్డ, ఆ మహిమ నీ మీదకు వస్తే, ఆ మహిమతో నువ్వు నింపబడితేనే రేపు ప్రభువు మహిమ కలిగిన రాకడలో ఎత్తబడతావు. ఆ మహిమను నువ్వు కలిగి ఉంటేనే రేపు ప్రభు ఎదుట నిలువబడి ఆయన ముఖ దర్శనాన్ని చూడగలుగుతావు. ఆ మహిమతో నీవు నింపబడితేనే పునాదులు కలిగినటువంటి నూతన యెరూషలేము పట్టణములో ప్రభుతో కలిసి యుగ యుగములు నువ్వు జీవించగలుగుతావు.